గౌరవనీయులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, మిగతా అందరూ పెద్దవాళ్ళే, అందరికీ నమస్కారం. మాది కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ దగ్గర చిరుబాడి మండలం రేకొండ గ్రామం. నాకు నీళ్లు భూమి అనగానే మా చిన్నప్పటి పరిస్థితులు గుర్తొస్తాయి. చెరువు మొత్తం నిండిపోయేది, చెరువు ఈతలు కొడుతుండేది, చేపలు పట్టుకోవడం అవన్నీ గుర్తొస్తాయి అన్నట్టు. కానీ ఆ తర్వాత కాలం నా కళ్ళ ముందే మారిపోయింది, చెరువు నిండు ఆగిపోయింది. మాకు ఒక దగ్గర పెద్ద భూముల దగ్గర నీళ్లు ఉన్నాయి బావిలో, కానీ కరెంట్ లేదు. మళ్ళీ మూట కొట్టుడు మొదలుపెట్టింది మా బాబు. ఇంకో దగ్గర మిరపనారు కళ్ళ ముందు ఎండిపోతుంటే ఆయన కళ్ళలో నీళ్లు తిరిగినాయి. నాకు ఇప్పటికి గుర్తు. చెరువు వెనుక ఒక దగ్గర భూమి ఉండేది, భూమికి సమానంగా నీళ్లు ఉండేది, ఇట్లా ముంచుకున్నట్టు ఉండేది. ఆ పరిస్థితులని మారిపోయింది నా కళ్ళ ముందనే. అది నా మీద ఎంత ప్రభావం చూపించిందంటే ఇప్పటికి నేను లిఫ్ట్ లేక మెట్లు నడుచుకుంటూ పోతా. ఇక్కడ ఒక టీవీ సంస్థ పెడితే 4వ అంతస్తుకు అందరూ మెట్లు లిఫ్ట్లో పోతే నేను మెట్లు ఎక్కుంటున్నాను. మొన్న ఒక ప్రైవేటు హాస్పిటల్లో 7వ అంతస్తులో ఉన్నాడు పేషెంట్, చూడడానికి మెట్లు ఎక్కుంటూ పోయినా కానీ లిఫ్ట్ ఎక్కలేదు. అంటే నా ప్రభావం అప్పుడు మాకు తెలియదు, ఇది ఒక కుట్ర, నీళ్లు రాకపోవడం, కరెంటు రాకపోవడం, ఇదంతా కుట్ర అనేది ఆ విషయం మాకు తెలియకపోయింది. ఆ తర్వాత ఆ పరిస్థితులు చూసినాం. ఆ తర్వాత మళ్ళీ కాలం మారిపోయింది. పల్లెరావు గారు రావాలి. తర్వాత మళ్ళీ చెరువు నిండింది, కాలం మారింది, అందరి మొహాలు నవ్వులు. నేను మా ఊరు వెళ్ళి నిండిన చెరువుని చూసిన. నాగర్ కర్నూలు పోయినాం. అక్కడికి పోయినప్పుడు అక్కడ మొత్తం అందరు చిన్న చిన్న పిల్లలు. ఇంకో విషయం చెప్పాలి, నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు అంటే పిల్లలు మా 10th క్లాస్లో అందరికంటే చిన్నగా నేనే ఉండేవాడిని, అందరు కొడుకుండేవాడు, మా ఇంట్లో అజ్జంగా ఉండేవాడు. అందరూ ఇప్పుడు ఏమైపోయిందంటే పుట్టిగా అయిపోయినారు, పక్కగా అట్లా మారిపోయాను. నా కళ్ళ ముందనే నేను ఇంటర్ పీజీకి వచ్చిన టైంలో మళ్ళీ ఊరికి వచ్చేసరికి మొత్తం మారిపోయాను. ధైర్యం కనిపించింది. మళ్ళీ నేను వికాసమితి వాడు ఏర్పాటు చేస్తే నాగర్ కర్నూలు పోయినప్పుడు చూస్తే సరే పిల్లల్లో ఆరోగ్యంలో పెద్ద మార్పు రాలేదు, కానీ మొహంలో మళ్ళీ కళకళ కనిపించింది. అందరు నవ్వుతున్నారు, చాలా ఉత్సాహంగా ఉంది. అమ్మాయిలు అబ్బాయిలు కాలేజీ పిల్లలు. వచ్చిన అమ్మాయిని పట్టుకుని అడిగిన, తెలంగాణ వచ్చినాక ఎట్లుంది అంటే రోజు చేపలు తిట్టినాం సార్ అంటే ఒక్క మాటల్లో కాలం మారిన పరిస్థితి అన్నమాట చెప్పింది. పక్కకున్న తల్లి చెప్పింది. అంటే అప్పుడున్న పరిస్థితి అది ఎక్కడికో కొల్లాపూర్ నుంచి కొంచెం అది వారం వచ్చేది, చాలా రేటు ఉండేది, తిండి డబ్బులు ఉండకపోయేది అని. అంటే కాలం ఎట్లా మారిపోయింది అది. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య నేను వెళ్ళి చూసినా పరిస్థితులు మారిపోయినాయి. చెరువు నిండా నీళ్లు ఉండేది, ఇప్పుడు మొత్తం సగం కట్టెలు పైకి పోయింది. అంటే అది కొంచెం గుండు అంటారు, అక్కడికి పోయినాయి నీళ్ళు. నేను చూసినప్పుడు చిన్నప్పుడు అటు రాయికుంట నుంచి రాయం చెరువు నుంచి వరదలు వస్తుంటే, వానలు పడుతుంటే మేము గడకోసారి చెరువు దగ్గర వెళ్ళి ఇంటికి వచ్చి మా అమ్మకి చెప్పేటోళ్ళం, ఇట్లా పెద్ద బండలు దానికి వచ్చినాయి, చుట్టూ తిరిగి కొంచెం కూడా దానికి వచ్చిందని. ఇట్లా అంటే అవన్నీ గుర్తొచ్చినాయి. విషయం ఏంటంటే మళ్ళీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, మళ్ళీ నీళ్లు లేవు అంటే తెలంగాణ శక్తులు అంటే కాన్సన్ట్రేట్ చేసుకోలేదు. అన్ని వర్గాలు, రాజకీయ శక్తులు, ఉద్యమ శక్తులు, సమాజంలో భిన్న వర్గాలు కాన్సన్ట్రేట్ చేసుకోవడం అనేది జరగలేదు. ఒకటి. రెండవది అంటే ఒక ఉత్తమమైన పాలసీలు తయారు చేయడం, అమలు చేయడం ఒక విషయం అయితే, అడ్మినిస్ట్రేషన్ ఒక విషయం అయితే, పరిపాలన అనేది ఇంకా లార్జర్ ఇష్యూ, స్టేట్ క్రాఫ్ట్ అది. అది ఆంధ్రాలో పరక వర్గాలకు ఉన్నట్టుగా మనం కొన్ని అలవాటు చేసుకోవాలి. ఏకంగా అన్ని సమిష్టిగా ఉండాలి. అంటే ఇప్పుడు మనకు వస్తున్న ఈ పరాయి పాలన అనేది ఇప్పుడు మనం చాలా అంటే ఇప్పుడు తక్షణ అవసరం అనేది మళ్ళీ స్వపరిపాలన సంపాదించుకోవడం. అంటే పరాయి శక్తుల నుంచి ఇక్కడ ఆంధ్ర వాళ్ళ నుంచి అది ఒకటి ఉంది, ఆంధ్ర పరక వర్గాల నుంచి. కానీ అంటే దానితోనే మనం ఇంకా దూరంగా ఆలోచించుకుంటే ఇంకా తెలంగాణ శక్తులు ఎంత బలంగా మారాలనేది మనం ఒక జాతిగా ఒక స్ఫూర్తిని జాగ్రత్తలు ఉండాల్సిన అవసరం ఎంత ఉందనేది ఇంకా మనం అంతకుమించి కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనకు ఈ పాలసీలన్నీ మారిపోతాయి. సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రలైజేషన్ వస్తుంది, ప్రైవేటైజేషన్ వస్తుంది. నీళ్లు, భూమి, అడవులు ఇవన్నీ మన చేతిలో ఉండకపోవచ్చు, మన బతుకులే మన చేతిలో ఉండక, మన ఆహారం, మన సంపద మన చేతిలో ఉండకపోవచ్చు. ఇప్పుడు రిచారియా అనే సైంటిస్టు ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా ఉంది. గ్రీన్ రివల్యూషన్ టైంలో ప్రొటెస్ట్గా రాజీనామా చేసి ప్రజల్లో తిరిగింది ఆయన. ఈ విత్తనాలన్నీ సేకరించి మన జన్యు పదార్థాల మీద, మనకి జన్యువుల విత్తనాలు వీటన్నిటి మీద మనకు అధికారం ఉండాలి, విదేశీయులు కొలగొడతారు, వాళ్ళ హక్కులు సంపాదించుకుంటారండి. అంటే ఇవన్నీ ఎవరు కానీ పెట్టినరు. ఇప్పుడు మనం ఈ బెండకాయ, సూరకాయ, పాలకూర ఇవన్నీ తింటాం. అడవులు అనేక ఆకులు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, అంటే ఈ వేర్లు, గడ్డలు అవన్నీ ఉన్నాయి, పండ్లు అని. ఇవే తినాలని కనిపెట్టింది ఎవరు, వీటిని వృద్ధి చేసుకుంటూ తయారు చేసింది ఎవరు? నాకు చిన్నప్పుడు గుర్తు, మొక్కజొన్నలో ఒకవైపు నుంచి గాలి వస్తుంటే వైపు చుంచులు ఇచ్చేస్తూ రైతులు, అంటే క్రాస్ పాలినేషన్ కోసం, పక్కనే అవన్నీ తినడం కోసం అనుకుంటాం బహుశా. అంటే చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే ఇవి మాత్రమే తినాలి, ఇదే ఆహారం, ఇవన్నీ తింటే సమీకృత ఆహారం ఇవన్నీ కనిపెట్టినంత మన రైతులు
లార్జర్ సమాజం. ఈ ల్యాబులలో జరిగే ప్రయోగాలు సముద్రంలో ఒక నీటి బుట్ట అంట. మన విజ్ఞానాన్ని తీసుకొని మన ఆలుగడ్డలను వంకాయలను ఒక జంతువు మార్చి నాకు పేటెంట్ హక్కులు ఉన్నాయంటారు. అంటే చెప్తున్నాను, అంటే రేపటి రోజు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇవన్నీ కూడా రిలవెంట్ అయిపోయినాయి. రేపటి రోజులు కొత్త భారతదేశంలో వీటి పాత్ర ఉండదు. పంజాబ్, తమిళనాడు, ఇటు బెంగాల్, ఈ సమాజాలన్నీ చాలా స్థిరపడే దశలో ఉన్నాయి, లేదా స్థిరపడ్డాయి, ముందుకు పోతున్నాయి. రేపటి పరిణామాల్లో మనం కూడా ఆ లోపల స్థిరపడకపోతే మన వనరుల మీద మన హక్కు అనేది ఉండడం కష్టం. అది సంక్షోభాన్ని సృష్టిస్తారు మన దేశం అంతటా. అందువల్ల మనం ఇప్పటి నుంచే మన అతి వేగంగా ఈ మన రాజకీయ శక్తులు, తర్వాత సమాజంలోని భిన్న శక్తులు కాన్సన్ట్రేట్ కావాలి. ఈ వ్యవసాయం, జనాభాలు, వీటి మీద అధికారం అనేది ఈ పక్కకు వీళ్ళు ఉండడం వల్ల మనం అలర్ట్ అయినాం. కానీ మనం ఇంకా వేగంగా, ఇంకా స్థిరంగా మనం మన శక్తులని ఐక్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా మన మేధావులు, మన వీళ్ళంతా కూడా నరేంద్ర రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, వీళ్ళంతా కూడా దేశపాండే గారు చాలా చైతన్యంలో మొదటి నుంచి సామాజిక స్పృహ, తెలంగాణ స్పృహ ఉన్నవాళ్ళు ఇటువంటి సమావేశాలు, చర్చలు జరిపి సమాజాన్ని ఐక్యంగా ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఈ సోషల్ ఫౌండేషన్ వాళ్ళు కూడా, తెలంగాణ సోషల్ ఫౌండేషన్ కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ సార్. జై తెలంగాణ. వేణుగోపాల్ స్వామి గారికి ధన్యవాదాలు. శ్రీధర్ గారు ఒక్క నిమిషం. ఈ రౌండ్ టేబుల్లో ఇంకా ప్రముఖులు ఇప్పుడే వచ్చారు. పల్లె రవి గారు